హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నప్పుడైతే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. రెగ్యులర్ గా చేసుకునే బంగాళదుంప వేపుడు కన్నా ఒక్కసారి అయితే ఇలా బంగాళదుంప వేపుడు ట్రై చేయండి. డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ముక్క ఎక్కడ మెత్తబడకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎలా ఫ్రై చేసుకోవాలో అయితే టిప్స్ తో పాటు చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఒక 3 పొటాటోస్ అయితే తీసుకున్నాండి. తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. బంగాళదుంపలకి పైన కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వాష్ చేసుకున్న తర్వాత పైన స్కిన్ తీయండి. లేకపోతే ఏంటంటే స్కిన్ తీసేటప్పుడు లోపల పార్ట్కి అతుక్కొని కొంచెం నల్లగా అవుతుంది బంగాళదుంప అనేది. ఇలా పైన స్కిన్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో బంగాళదుంపలు ముక్కలు వేయడం వల్ల మనకి ముక్కకు అనేది ఉప్పు అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది. అండ్ ముక్క అనేది ఎక్కడ మెత్తబడకుండా కొంచెం పొడి పొల్లాడుతూ వస్తుందండి ఫ్రై అనేది. ఇది ఒక టిప్ అండి. ఈ టిప్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఒక 1 స్పూన్ వేసుకున్నాను అంతే సాల్ట్ అనేది. సో ఇప్పుడు బంగాళదుంపలు ముక్కలు కట్ చేసుకోవడంలో కూడా లాజిక్ ఉంటుందండి. ఒకే సైజులో వస్తే ఏంటంటే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది అండ్ బాగా వేగుతుంది. ఎగుడు దిగుడుగా రాకుండా ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బంగాళదుంప అనేది ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒకేసారి పైన 3 ముక్కలు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే ఒక ముక్కతో చూపించాను కదా, అలా అయితే కట్ చేసుకొని తర్వాత 2-3 ముక్కలు పెట్టుకొని ఇలా అయితే క్యూబ్స్ గా కట్ చేసుకోండి. మరి సన్నవి కాదు, మరి లావి కాదండి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ చిన్నులపాయ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఒక 3 బంగాళదుంపలకి అయితే చిన్నులపాయలు అనేవి పైన పొట్టు తీయకుండానే దంచుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ అన్న 4 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రైకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ నచ్చకపోతే తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఏమో ఆవాలు వేసుకున్నాను, ఇంకో 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను. జస్ట్ ఆవాలు జీలకర్ర ఫ్లేవర్ తోనే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. ఇలా తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నానండి. వెల్లుల్లి కూడా లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఇలా వేగింది కదండి, ఇప్పుడు దాంట్లో గుప్పెడి కరేపాకు వేసుకోండి. ఇక్కడ ఈ స్టేజ్ లో కరేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో అండి. ఖచ్చితంగా ఇక్కడే వేసుకోండి. ఇప్పుడు కరేపాకు చూడండి ఇట్లా చిటపట్లాడింది కదా, ఇట్లా చిటపట్లాడిన తర్వాత ఒక 2-3 సార్లు అయితే బంగాళదుంప ముక్కలు అనేది వాష్ చేసుకొని దానికి ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా డ్రైనర్ లో వేసుకోండి. ఇట్లా వేసేటప్పుడు వాటర్ ఉండకూడదండి. వాటర్ ఉంటే ఏంటంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది అండ్ మనకు వేసేటప్పుడు కూడా చిందుతుందండి. సో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ముక్కలు అనేది వేసుకోవాలి. చూసారండి, బంగాళదుంప ముక్కలు అనేది అన్ని ఒకే సైజులో ఉన్నాయి. నేను చూపించిన టిప్స్ తో అయితే ఒక్కసారి కట్ చేయండి. మనం కట్ చేసుకునే కూరగాయలను బట్టి కూడా టేస్ట్ ఉంటుందండి కర్రీకి, ఇది ఒకటి గమనించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే బంగాళదుంప ముక్క అనేది లోపల వరకు మగ్గి మనకి పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. లేకపోతే ముక్క అనేది గట్టిగా ఉంటుందండి మూత పెట్టుకోకపోతే. సో ఖచ్చితంగా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ముక్క అనేది మెత్తబడే వరకు అయితే మనం మూత పెట్టేసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి. ముక్క మెత్తబడిందని అర్థం అవుతుందంటే లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఇలా కట్ చేస్తే మనకి ఏంటంటే ఈజీగా బ్రేక్ అవుతుందండి. గట్టిగా ఉంటే మాత్రం అసలు కారం వేయకండి. కొంచెం ఇలా కట్ చేస్తే ఏంటంటే మెత్తబడుతుంది కదా, అప్పుడే మనం నెక్స్ట్ పదార్థాలు వేసుకోవాలి. ఇది ఒక్కటి గమనించుకోండి. సో ఇలా ఫ్రై చేసుకుంటే బంగాళదుంప అనేది మీరు మెత్తగా ఉండే బంగాళదుంపతో చేసుకున్నా కూడా మీకు ఇట్లా పొడి పొల్లాడుతూ వస్తుందండి. సాల్ట్ వాటర్ లో నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ అన్నా ఒక 10 మినిట్స్ అన్నా మీకు ఉండే టైం బట్టండి. లేకపోతే అప్పటికప్పుడు ఇంకా సాల్ట్ వాటర్ లో వేసేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్నా పర్లేదు. బట్ టైం ఉంటే మాత్రం సాల్ట్ వాటర్ లో కొంచెం నాననివ్వండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇలా ముక్క అనేది మెత్తబడిపోయిన తర్వాత లాస్ట్ లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఏమో నార్మల్ కొడ్డు కారం అంటారు కదా, అది వేసుకున్నాను. అది వేసేసుకొని లాస్ట్ లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఎక్కువ వేయొద్దండి. చిన్న స్పూన్ తో అయితే 1 స్పూన్ వేయండి, పెద్ద స్పూన్ అయితే ఒక 1/2 స్పూన్ వేయండి. వేసేసుకొని మొత్తం ముక్కలకి పౌడర్స్ అన్ని బాగా పట్టించాలండి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని, ఫ్లేమ్ అనేది ఎక్కడ హై ఫ్లేమ్ లో పెట్టొద్దు, మళ్ళీ మనం వేసిన పౌడర్స్ అన్ని మాడిపోతాయి. ఇలా చూసారండి, బంగాళదుంపకు అయితే మొత్తం ఉప్పు కారాలు పట్టినాయి కదా. సో ఇప్పుడు లాస్ట్ లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి, కస్తూరి మేతి అంటారు కదా, కస్తూరి మేతిని అయితే ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఆకులు ఉన్నట్టయితే లైట్ గా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఇలా నలిపి వేసుకుంటే మనకి ఇలా ఈజీగా పౌడర్ లాగా అవుతుంది. కస్తూరి మేతి అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మన షార్ట్స్ లో పోస్ట్ చేశాను కదా కస్తూరి మేతి ఎలా చేసుకోవాలో. కస్తూరి మేతి లేని వాళ్ళు కస్తూరి మేతి పౌడర్ బయట సూపర్ మార్కెట్స్ లో ఉంటాయండి, అడిగి తెచ్చుకొని ఇలా అయితే లాస్ట్ లో చల్లుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మిక్స్ చేసేసి లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పొటాటో ఫ్రై సర్వ్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా కుదిరింది. నేను చూపించిన టిప్స్ తో అయితే ఈ బంగాళదుంప ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్టయితే లాస్ట్ లో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.